ఆడపడుచుల్ని పెళ్లికి సిద్ధం చేసుకున్న పుస్తల తాడుతో సహా వీధిని పాలు చేసి కనీసం తినడానికి మెతుకులు కూడా లేకుండా వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశారు. ఏదనంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఆ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చూసి అదొక వింత కథ. అది చెప్పాలంటే ఈ మీటింగ్ సరిపోతుంది, ఇంకో సెపరేట్ మీటింగ్ పెట్టాలి దాని గురించి. నేను మాట్లాడింది ఇవే మాట్లాడాను. దీంతో పాటు ఇంకొకటి మాట్లాడింది వక్ఫ్ బోర్డ్ ఇష్యూస్. వక్ఫ్ బోర్డ్ ఇష్యూస్ గురించి నేను గత సంవత్సర కాలంగా అనేక మైనారిటీ లీడర్స్ తోటి నేను తిరిగాను. పాత బస్తీకి సంబంధించిన పాత బస్తీలో దగ్గర నుంచి రాష్ట్ర నలుమూలలో ఉన్న మైనారిటీ నాయకులతో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాను. అందరి కామన్ కంప్లైంట్, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం షబ్బీర్ అలీ నాయకత్వంలో దోచేసింది, షబ్బీర్ అలీ ద్వారా దోచేసింది అనేది వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పారు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఉర్దూ మీడియా చెప్పింది. ప్రతి ఉర్దూ మీడియా పత్రికాధిపతులు చెప్పారు, ప్రతి ముస్లిం నాయకులు చెప్పారు. ప్రతి కడుపు మండిన ప్రతి ముస్లిం వక్ఫ్ బోర్డులను ఎలా దోచుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం నాకు చెప్పారు. నేను వాళ్ళ మాటలనే ఉదహరించాను తప్ప నా మాటలు నేను ఉదహరించలేదు. వాళ్ళ బాధనే నేను నా బాధగా వాళ్ళకి ముందు పెట్టాను తప్ప నాకు ప్రత్యేకించి నా మాటలుగా నేను చెప్పలేదు.